Hello Andy, I am Dr. Ravikumar Mamilla, Senior Consultant Neurosurgeon, Brain and Spine Surgeon, Endoscopic Spine Surgeon, Skull Base Surgeon, Hyderabad. ఈ రోజు నేను టెరిగోపాటన్ ఫోసా ట్యూమర్స్ గురించి వాటి మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఈ టెరిగోపాటన్ ఫోసా అనడానికల్లీ క్వాడ్రిలాటరల్ ఇన్వర్టెడ్ పిరమిడల్ స్పేస్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మన అప్పర్ జా మ్యాగ్జిల్లా అంటాం, దాని వెనుక భాగంలో ఉంటుంది. ఇది ఇన్వర్టెడ్ పిరమిడల్ స్పేస్ 4 వాల్స్లో ఉంటుంది. అది క్వాడ్రిలాటరల్ పిరమిడల్ స్పేస్ అంటాము. బేస్ ఆఫ్ పిరమిడ్ ఏమో ఇక్కడ బేస్ ఉంటుంది, పైన ఉంటుంది. అపెక్స్ ఏమో కింద ఉంటుంది. ఇది బౌండరీస్. ఇట్ విల్ హ్యావ్ 4 బౌండరీస్. యాంటీరియర్ బౌండరీ ఫార్మ్డ్ బై ద పోస్టీరియర్ వాల్ ఆఫ్ దిస్ మ్యాగ్జిల్లా. పోస్టీరియర్ బౌండరీ అనేది టెరిగర్ ప్రాసెస్తో ఫామ్ అవుతుంది. మీడియల్ బౌండరీ ఇక్కడ lateral wall of nose formed by the medial boundary, that is called perpendicular plate of pattern bone అంటాము. lateral boundary ఖాళీగా ఉంటుంది, దాన్ని it is replaced by the pterygomaxillary fissure. ఈ pterygomaxillary fissure infratemporal fossa కనెక్షన్ అయితే ఉంటుంది. inferior boundary ఏమో pyramidal process of pattern bone, superior boundary ఏమో sphenoid bone తో ఫామ్ అయితే ఉంటుంది. ఈ pterygomaxillary fossa ఇక్కడ ఉంటుంది. మెయిన్ కంటెంట్స్ ఏముంటాయంటే మ్యాగ్జిలరీ నర్వ్, దానికి సంబంధించిన బ్రాంచెస్, ఎస్పెషల్లీ జైగోమాటిక్ నర్వ్, ఈ ఆల్వియోలర్ నర్వ్స్, అదేవిధంగా ఇక్కడ ఈ ఫోసా నుంచి లోపలికి వెళ్తుంది నోస్లోకి వెళ్ళి నేసోపాటన్ నర్వ్స్ అనేవండి. ఇంకో నెక్స్ట్ స్పీనోపాటన్ గ్యాంగ్లియన్ ఉంటుంది. దాని బ్రాంచెస్ సంబంధించిన గ్రేటర్ ప్యాటర్న్ నర్వ్స్ అండ్ లెసర్ ప్యాటర్న్ నర్వ్స్. అదేవిధంగా నర్వ్ ఆఫ్ టెరిగేట్ కెనాల్ అండ్ ఫారెంజియల్ నర్వ్ ఉంటుంది. దెన్ కమింగ్ టు మ్యాగ్జిలరీ ఆర్టరీ and its branches. So main 3 contents: maxillary nerve, maxillary artery, sphenopattern, ganglion ఉంటుంది. Coming to communications, ఈ టెరిగోపాటన్ ఫోసా ఈ యాంటీరియర్గా ఈ ఆర్బిట్లోకి కనెక్షన్ అవుతుంది త్రూ ఇన్ఫీరియర్ ఆర్టెరియల్ ఫిషర్. అదేవిధంగా ఇన్ఫీరియర్గా ఇది ఓరల్ క్యావిటీ కనెక్ట్ అవుతుంది త్రూ గ్రేటర్ అండ్ లెసర్ ప్యాటర్న్ ఫోరామినా. ఇది సేమ్ ఫోసా మిడిల్ కెనాల్ ఫోసా కనెక్షన్ ఉంటుంది త్రూ ఫోరామిన్ రొటెండం ద్వారా కానివ్వండి, టెరిగేట్ కెనాల్ ద్వారా. ఇదే ఫోసా మళ్ళీ ఫారింగ్స్ కనెక్ట్ అవుతుంది, దాన్ని ఫారింజియల్ కెనాల్ అంటాము. ఫస్ట్ ట్యూమర్స్ ఎస్పెషల్లీ షావనోమా అంటాము, అండ్ న్యూరోఫైబ్రోమా అంటాము, మెనింజియోమా అంటాము, అదేవిధంగా కార్బనోమా అంటాము. అదేవిధంగా బోన్ నుంచి సంబంధించిన ట్యూమర్స్, అదేవిధంగా కాండ్రోసార్కోమా, ఆస్టియోసార్కోమా అంటాము. ఇంకో నేసోఫారింజియల్ యాంజియోసార్కోమాస్, అదేవిధంగా సైనోనేసస్ నేసోఫారింజియల్ కార్సినోమాస్, అదేవిధంగా మెట్స్. కమింగ్ టు క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ టెరిగోపాటన్ ఫోసా. ఈ టెరిగోపాటన్ ఫోసా ట్యూమర్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ చీక్ రీజియన్లో నొప్పి రావడం, తిమ్ముడు రావడం, మొత్తం స్పర్శ కోల్పోవడం, ఇంకా ట్యూమర్ పెద్దగైన కొద్దీ మన ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యి మన కన్ను ముందుకు వచ్చి విజన్ ప్రాబ్లం రావడం, ప్రోప్టోసిస్ అంటాం. ఇదే విధంగా ఇది ఇంట్రాక్యులర్ స్పేస్ పోయినప్పుడు స్ట్రోక్ రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ ఉంటుంది. అదేవిధంగా నోట్లోకి ఓరల్ క్యావిటీకి వెళ్ళినప్పుడు మింగడం ఇబ్బంది కానీ, స్వెల్లింగ్ కానీ ఉంటుంది. దెన్ కమింగ్ టు హౌ టు డయాగ్నోస్ ద టెరిగోపాటన్ ఫోసా ట్యూమర్స్. ఈ సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బ్రెయిన్, దాంతోపాటు పిఎన్ఎస్ కాంట్రాస్ట్ చేసినప్పుడు, అదేవిధంగా యాంజియో చేసినప్పుడు ఈ టెరిగోపాటన్ ఫోసా ట్యూమర్స్ ఎంత సైజ్ ఉంది, ఏ స్పేస్లోకి ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్కడ ఎక్స్టెండ్ అవుతుంది, ఏ రకమైన ట్యూమర్స్ అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ ఆఫ్ టెరిగోపాటన్ ఫోసా ట్యూమర్స్. ఈ టెరిగోపాటన్ ఫోసా ట్యూమర్స్ మెయిన్ ఇస్ ద సర్జికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ట్యూమర్స్. సో అప్రోచెస్ వైజ్ మన ముక్కులోంచి ఎండోస్కోపీ ద్వారా పోయి మీడియల్ మ్యాగ్జిలెక్టమీ అంటాము. ఆ మీడియల్ మ్యాగ్జిలెక్టమీ ద్వారా చేసి మనం ఆ స్పేస్ ఎంటర్ అయ్యి ఆ ట్యూమర్ తీస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇది వెబర్ ఫర్గూసన్ ఇన్సిషన్ అంటాము. ఇక్కడ చిన్న ఓపెన్ టెక్నిక్, ఇది చిన్న వెబర్ ఫర్గూసన్ ఇన్సిషన్ చేసి ఈ మ్యాగ్జిల్లా దవడని ఇట్లా స్వింగ్ చేసేసి, స్వింగింగ్ మ్యాగ్జిల్ చేసేసి విల్ రీచ్ ద స్పేస్, దెన్ విల్ రిమూవ్ ద ట్యూమర్. థ్యాంక్ యూ.